శుక్రవారం రోజున మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు భూపాల్ రెడ్డి గారు విలేకరుల సమావేశంలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి గారిపైన ఒక ఆరోపణ చేయడమైనది. ఇక్కడ ఫామ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్ ల్యాండ్స్కి సంబంధించిన క్రయ విక్రయాల సమయంలో అక్కడ విక్రయానికి వచ్చినటువంటి ఫామ్ ల్యాండ్స్ కొనుగోలుదారులకి గౌరవ శాసనసభ్యులు అడ్డుపడుతున్నారు. తహసీల్దార్ల జోక్యంతో అక్కడ వారికి ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మరి అలాంటి కార్యక్రమాన్ని ఆపాలి అని గౌరవ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు ఆరోపించడం జరిగింది. దానికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది. అందులో వారు మాట్లాడుతున్నది ఏంటంటే, మేము సత్యపురుషులము, మేము సత్య హరిశ్చంద్రులము, మేము ఎలాంటి అవినీతికి పాల్పడలేము, నారాయణఖేడ్లో కుంభకోణాలన్నీ నీ ద్వారానే జరిగినాయి, నువ్వే కుంభకోణం చేసావు, మరి నువ్వే మమ్మల్ని ఇచ్చేస్తావా, నీ అంతు చూస్తాము, నిన్ను నారాయణఖేడ్లో తిరగనివ్వము అని ఈ విధంగా అన్పార్లమెంటరీ మాట్లాడడం జరిగింది. నేను వాళ్ళని అడగదలుచుకున్నాను, మీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో రాజ్యాంగాన్ని కాపాడుతాం, రాజ్యాంగాన్ని మేము కాపాడే ఒక కాంగ్రెస్కే దక్కుతుంది అని చెప్పడం ఒక దిక్కు అయితే, మీరు అదే రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఒక మాజీ శాసనసభ్యులని పట్టుకొని నీ అంతు చూస్తాం, నిన్ను నారాయణఖేడ్లో తిరగనివ్వం అని ఈ విధమైన పదాలు వాడడం ఎంతవరకు సమంజసమని నేను తెలియజేస్తున్నాను. మరి ప్రజలందరూ గ్రహిస్తున్నారు మాజీ శాసనసభ్యులు గారు గతంలో ఏం చేశారు, ఏ విధంగా ఏ నాయకుని ఏ స్థాయికి తీసుకువచ్చారు అనేది గిట నేను చెప్పదలుచుకోలేను. ప్రజలందరికీ తెలుసు. గతంలో ఎవరిపైన రౌడీ షీట్లు ఉంటే ఆ రౌడీ షీట్లను తొలగించి వారికి న్యాయం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక జనరల్గా ఉన్న రిజర్వేషన్ని తెచ్చి ఆ జనరల్ సీట్ని ఒక ఎస్టీ మహిళకు కేటాయించి అక్కడ సర్పంచ్ చేయడం, మరి కింది స్థాయి ఉన్న నాయకునికి ఒక మండల స్థాయి నాయకునిగా తీసుకుపోవడం, మరి ఈరోజు అన్ని దగ్గరుండి అన్ని ఆస్వాదించిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే దగ్గర మెప్పు పొందాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు మీరు ఏదైతే బురద జల్లుతున్నారో, భవిష్యత్తులో రేపటికి ఈ పదవి ఎవరికి శాశ్వతం కాదు. ఈరోజున్న ప్రస్తుత ఎమ్మెల్యే గారు గిట రేపటికి మాజీ కావచ్చు. అలాంటి సమయంలో మీరు అతని మీద గిట బురద జల్లే అవకాశం ఉంది. కావున అలాంటి నాయకులతో మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు పట్లొల్ల సంజీవ్ రెడ్డి గారి మీద గౌరవ భూపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు మరి ఫామ్ ల్యాండ్స్ రియల్ ఎస్టేట్ మీద ఆరోపణలు చేయడం జరిగింది. మరి అటు అధికారులు తహసీల్ అంటే రెవెన్యూ అధికారులు అందరూ ఏ ల్యాండ్స్ ఫామ్ ల్యాండ్స్ మీద రిజిస్ట్రేషన్ చేయడానికి డబ్బులు అంటే నేరుగా రెవెన్యూ అధికారులు అందరూ ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే అది నీతి అవుతుంది, మరి అధికారులు చేస్తే అవినీతి అవుతుంది అని చెప్పి ఒక ఆరోపణ చేస్తే దాని మీద ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు దాన్ని ఆరోపించడం జరిగింది. దాన్ని కౌంటర్గా మరి కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో పదవులను అనుభవించి ప్రజలను పీడించి మరి నేను నా భార్య జెడ్పీటీసీ ఉంటూ నేను విజిలెన్స్ కమిటీ మెంబర్గా ఉంటూ 2001లో ఆ రోజులలో ఇండిపెండెంట్గా ఉండి అంటే గ్రామ స్థాయి నుండి ఎదిగిన వ్యక్తులం మేము, ప్రజలకు అహర్నిశలు పనిచేసిన వ్యక్తులం. కానీ భూపాల్ రెడ్డి గారు మరి తక్కువ సమయంలో వచ్చినటువంటి కొంత వలస పక్షులకు అంటే పార్టీకి సేవ చేస్తారేమో నిజాయితీగా ఉండేటట్టు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పోయి ఎట్లయితే నటిస్తున్నారో మరి ఆ మాదిరి కూడా ఇక్కడ నటించి మరి వాళ్ళ స్వలాభం చేసుకొని మరి వాళ్ళు వార్డ్ మెంబర్ కూడా గెలవలేని పరిస్థితుల్లో మరి గ్రామ పంచాయతీలను సెపరేట్ చేసి వాళ్ళని సర్పంచ్లో చేయడం జరిగింది. మరి గ్రామాలలో కూడా ఎక్కడ రిజర్వేషన్ లేని చోట్ల కూడా జనరల్ సీట్లో ఇచ్చి మా రక్తాన్ని ధారపోసి కార్యకర్తల మందరం కూడా ఏ నాయకునికి టికెట్ ఇచ్చినా గెలిపియాలని చెప్పి ఆలోచనతో మరి వాళ్ళని గెలిపిస్తే ఇవాళ ఎవరైతే కష్టపడ్డారో ఎవరైతే నిజాయితీగా పనిచేసిర్రో ఏ పార్టీ అయితే నిజాయితీగా ఉందో మరి వాళ్ళ మీదే విమర్శించడం వాళ్ళ నాయకులను విమర్శించడం మీకు తగదు. మరి అనేక కేసుల మీద మీ మీద ఉంటే మరి దాన్ని కూడా మేము స్వయంగా మేము జామీందారం ఉండి అంటే మీన్స్ వాళ్ళకు పోలీస్ స్టేషన్లకు వచ్చి కోర్టులకు వచ్చి మేము వాళ్ళకి సాక్షులు ఉండి బయట తీసుకొచ్చిన పరిస్థితి ఉన్నది. మరి మేము ఒక్క రూపాయి సంపాదించకపోయినా
మీరు కోర్టులకు పడిగెత్తి మరి ఇంకో పార్టీకి పోయి ఇంకొక నాయకులను కూడా తప్పుదోవ పట్టించి మరి ఈ ప్రాంతంలో ఆ నాయకులని కూడా భ్రష్టు పట్టించి ఆ పార్టీని కూడా నాశనం చేసే పరిస్థితి ఉన్నది. మేము ఏ కోణాల్లో కూడా మరి భూపాల్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణ చేస్తున్నారు. మీ దగ్గర ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ యంత్రాంగం ఉంది, మీరు ఏ విషయానికైనా సరే మీరు ఎంక్వైరీ పెట్టియండి. ఒకవేళ చట్టపరంగా భూపాల్ రెడ్డి గారు తప్పు చేస్తే ఆ శిక్షకి మేము టీఆర్ఎస్ పార్టీ వాళ్ళం అందరం కూడా శిక్షార్హులం కూడా మేము తెలియజేస్తున్నాము. భూపాల్ రెడ్డి గారైనా మరి మేము కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం తీసుకోకుండా పొట్టకు బట్ట కట్టుకొని అంటే రూపాయి కూడా ఎక్కడ మా కుటుంబాన్ని కూడా లబ్ధి చేసుకోకుండా ప్రజలకు చేసి మరి మేము ఇవాళ రోడ్ల మీద ఉన్నాం. మేము ప్రజాప్రతినిధులు ఉండి కూడా మేము రోడ్ల మీద ఉన్నాము. మరి ఎవరైతే డబ్బులు సంపాదించుకున్నారో వారందరూ ఇవాళ రాజభోగాలను అనుభవిస్తున్నారు. దీన్ని ప్రజలు గ్రహిస్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా గ్రహిస్తున్నారు. ఇప్పుడు వేదిక మీద కూర్చున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా వారు రూపాయి కూడా ఆశించకుండా మరి మున్సిపాలిటీని పాలించారు, మండలాన్ని పాలించినాం, మేము జిల్లా పరిషత్ని పాలించినాం, ఎమ్మెల్యేగా పాలించినాం, గల్లీ వార్డ్ మెంబర్ నుండి ఢిల్లీ వరకు కూడా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.